బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్. టీడీపీ పార్టీ ఆఫీస్ కార్యాలయంపై దాడి కేసులో వైసీపీ నాయకులు పోలీసుల విచారణకు హాజరయ్యారు. వైసీపీ నేతలు లేలా అప్పిరెడ్డి, దేవినేని అవినాష్, తలసేర రఘురాం, న్యాయవాది గవాస్కర్లను పోలీసులు విచారించారు. మంగళగిరి రూరల్ పిఎస్లో పాస్పోర్ట్లు అందించారు. టీడీపీ పార్టీ ఆఫీసు దాడి కేసుకు సంబంధించి వైసీపీ నాయకులను పోలీసులు విచారిస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి సాయిశంకర్ అందిస్తారు. సాయిశంకర్, ప్రస్తుత టీడీపీ కేంద్ర కార్యాలయం పైన జరిగినటువంటి దాడితో పాటు చంద్రబాబు ఇంటి వద్ద జరిగినటువంటి ఆందోళనకు సంబంధించినటువంటి అంశంలో వైఎస్ఆర్సీపీ నేతలను నిన్న మంగళగిరి రూరల్ పోలీసులు విచారించడం జరిగింది. కేంద్ర కార్యాలయానికి సంబంధించినటువంటి కేసులో అప్పిరెడ్డితో పాటు తలసీల రఘురాం, దేవినేని అవినాష్, అదేవిధంగా న్యాయవాది గవాస్కర్ని పోలీసులు విచారించారు. చంద్రబాబు ఇంటి వద్ద నివాసానికి సంబంధించిన ఆందోళన కేసులో జోగి రమేష్ని పోలీసులు విచారించారు జరిగింది. ప్రధానంగా కేంద్ర కార్యాలయానికి సంబంధించినటువంటి అంశంలో అక్కడ వారి దగ్గర ఉన్నటువంటి ఆధారాల అనుగుణంగా ఒక 35 ప్రశ్నలను కూడా వారి ముందు ఉంచినట్లు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒక్కొక్కరికి 35 ప్రశ్నలను కూడా సంధించినటువంటి నేపథ్యంలో 35 ప్రశ్నలకు కూడా వైఎస్ఆర్సీపీ నేతలు అయితే సమాధానం చెప్పినట్లు కూడా పోలీసులు చెప్తున్నారు. అయితే కొన్ని సమాధానాలకు సంబంధించినటువంటి వాటిల్లో పొంతన లేని సమాధానాలు చెప్పారనే విధంగా కూడా డిఎస్పీ మురళీకృష్ణ బిగ్ టీవీతో మాట్లాడుతూ కూడా వివరణ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. పూర్తిగా ఈ నిన్న జరిగినటువంటి విచారణకి పూర్తి స్థాయిలో కూడా వైసీపీ నేతలు అయితే ప్రిపేర్ అయ్యి వచ్చినట్లు కూడా మాకు అర్థమైంది. వాళ్ళంతా కూడా కొన్ని ప్రశ్నలు అందరూ చెప్పిన సమాధానాలు కూడా క్లియర్గా ఒకే రకంగా ఉండటంతో పాటు పొంతన లేని సమాధానాలు చెప్పడం, పూర్తిగా మేము విచారిస్తున్నటువంటి సమయంలో తమకు ఎక్కడా కూడా సహకరించినటువంటి సిచ్యువేషన్ లేదు అనే విధంగా కూడా డిఎస్పీ మురళీకృష్ణ అయితే క్లియర్గా బిగ్ టీవీతో చెప్పారు. అయితే ఈ కేసుకు సంబంధించినటువంటి అంశంలో వారు ఇచ్చినటువంటి ఆధారాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా బేరీ చేసుకొని ఈరోజు నందిగాం సురేష్కి సంబంధించి కస్టోడియల్ విచారణ ఉంటుంది. దానికి సంబంధించినటువంటి ఆధారాలను కూడా సేకరిస్తాము. వీటన్నిటి కూడా బేరీ చేసుకొని వారిని మరోసారి కేసుకు సంబంధించినటువంటి విచారణకు పిలవాలా లేదా అనేటటువంటి నిర్ణయం తీసుకుంటామనే విధంగా చెప్పారు. అయితే కంపల్సరీగా 2-3 సార్లు విచారణకు అయితే పిలిచేటటువంటి అవకాశాలు ఉన్నట్లు కూడా మనకైతే సమాచారం అందుతుంది. ఎందుకంటే నిన్న జరిగినటువంటి విచారణ నేపథ్యంలో కొంతమేర వరకే ఆధారాల సేకరణ జరిగినట్లు కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా మాత్రం ఈ కేసుకు సంబంధించినటువంటి అంశంలో మరింత సమాచారం రావాలి కాబట్టి కంపల్సరీగా వైఎస్ఆర్సీపీ నేతల్ని మరోసారి విచారణకు పిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. దాంతోపాటు టీడీపీ ప్రస్తుతం మాజీ సీఎంగా ఉన్నటువంటి చంద్రబాబు ఇంటి దగ్గర గతంలో మాజీ సీఎంగా ఉన్నటువంటి నేపథ్యంలో జరిగిన ఆందోళనకు సంబంధించి జోగి రమేష్ను కూడా విచారణ చేపట్టారు. ఆయనకు సంబంధించి సెల్ ఫోన్ సబ్మిషన్ కూడా పోలీసులు అయితే అడిగినట్లు తెలుస్తుంది. అయితే ఆయన కూడా విచారణ సమయంలో కూడా సరైనటువంటి ఆధారాలు ఇవ్వలేదనే విధంగా కూడా పోలీసులు చెప్తున్నారు. ఆయన కూడా కంపల్సరీగా కేసు విచారణకు సంబంధించి మరోసారి అయితే మంగళగిరి రూరల్ పోలీసులు నోటీసులు ఇచ్చేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే మొత్తంగా మాత్రం కేసులకు సంబంధించినటువంటి అంశంలో వైఎస్ఆర్సీపీ నేతలు ఇస్తున్నటువంటి వివరణలు అయితే సంతృప్తికరంగా లేవనే విధంగా కూడా పోలీసుల నుంచి అయితే అందుతున్నటువంటి సమాచారం.